అనేక విధాలుగా ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు పెట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులుగా మనం అంతా పనిచేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల సేవ గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. అంతా అభినందించడానికి బెల్గుప్ప మండలంలోని నా కుటుంబ సభ్యులంతా మీరందరూ రావడం చాలా సంతోషంగా. ఖచ్చితంగా మొదటి నుంచి ఒక ఆశయం కోసమే నేను రాజకీయాల్లో పనిచేస్తున్నా. పదవి కావాలన్న ఒక ఆశతో నేను పనిచేస్తున్నాను అనేది తెలుసు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టార్గెట్ను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నువ్వు గెలిపించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతలో వెలుగుప్ప మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు మీరందరూ ఎక్కడెక్కడ బంధుత్వాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళందరికీ చెప్పి నాతో నడిపించి కళ్యాణదుర్గం సీటు గెలవడానికి కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మీరందరూ కూడా కొంత టైం ఈ నియోజకవర్గానికి ఇవ్వాల్సిందిగా కోరుచు. అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అన్ని దగ్గరలో కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకొని, మన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యంగా పని చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నాను. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా, మన ఆశయాలు ఒకే పద్ధతిలో మనం బెల్గుప్పలో నడిచాం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా అదే విధంగా నడిచే దారిలో నేను వెళ్తున్నాను. దానికి ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చినా కూడా అదే విధంగా కార్యకర్తలతో స్వాగతం పలుకుతున్నారు. ఖచ్చితంగా అందరం కలిసి ప్రాంతాలు అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి చేసుకొని మనం సాధిద్దామని చెప్పి దాంట్లో ఈ 40 రోజులు సైనికులుగా అందరూ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వెలుగుప్ప మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు.